లోకేష్ దగ్గర కనబడేటటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే, ఇప్పుడు ఇవాళ స్టూడెంట్ పేరెంట్ మీటింగ్ ఉంది. వాళ్ళ నాన్నగారు గదా! ఓ పక్కన ముఖ్యమంత్రి ప్లస్ ఆళ్ళ నాన్నగారు. ఆయన మంత్రివర్గంలో ఈయన మంత్రి. ఎంత విధేయతగా ఉంటారంటే, అంటే సాధారణంగా మధ్య తరగతి కుటుంబాలలో కూడా ఈ మధ్య కాలంలో తల్లిదండ్రుల పట్ల గౌరవం ఎప్పుడో కోల్పోతున్నాం. ఓ రకంగా దురుసు ప్రవర్తన. ఇక పేద కుటుంబాల్లో చాలా వరకు నిర్లక్ష్యపూరితమైనటువంటి మాటలు. ధనిక కుటుంబాల్లో పట్టీ పట్టనట్టుండే పరిస్థితి ఉంది. కానీ ఈయన రిచ్ కిడ్ అయ్యి, తన తండ్రి అనేటటువంటి వ్యక్తి పట్ల ఎంతటి గౌరవం ఉందంటే, నుంచుని మాట్లాడతారు. అట్లాగే ఒక తండ్రికి స్టూడెంట్ ఎట్లయితే కొడుకు ఎలా అయితే తన మార్క్ లిస్ట్‌లో ఏం చూపెడతారో అంత విధేయంగా ఓ రకంగా వీర విధేయ రామ లాగానే వ్యవహరిస్తారు. తాజాగా ఇవాళ జరిగిన కార్యక్రమంలో కూడా అట్లాగే కనిపించింది. అదే సందర్భంలో ఉపన్యాసాలు కూడా ప్రభుత్వ పాఠశాలంటే కొంతమందికి చిన్న చూపు ఉంది. ఆ మైండ్ సెట్ మారాల్సిన అవసరం ఉందంటూ చంద్రబాబు గారు చెప్పుకొచ్చారు. 2029 కల్లా రాష్ట్రంలో విద్యారంగాన్ని నంబర్ 1 చేసే బాధ్యత తీసుకుంటా. టెక్నాలజీతో జోడించి మెరుగైన విద్యను అందిస్తా. 3 ఏళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ సాధించాలంటూ ముఖ్యమంత్రి ఆదేశించారు. అమలు చేసేందుకు కృషి చేస్తామని చెప్పి రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ చెప్తుంటే, అసలు ఇంత వేగంగా ఇన్ని మార్పులు వస్తాయని నేను ఆశించలేదంటూ కితాబిచ్చారు చంద్రబాబు లోకేష్‌కి.